ఒడ్లు వచ్చినాయి నిన్న పొట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుడిసెలా పోతే ఒక్క చోటిస్తాలే ఆ గుడిసెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు తిరుమత అంటే పేరు గోరి ఇంటి పేరు బుక్యా మీ భర్త లేడా ఉన్నాడు జీతం ఉన్నాడా జీతం లేడు ఆయన కాళ్ళు నొప్పి తోటి రాలేకపోతాడు ఇప్పుడు ఈ 2 ఎకరాలది మీ సొంతందేనా మా సొంతందే ఖాతా గాయలేదు ఎన్ని రోజులు ఉపాసం ఉండను ఎన్ని రోజులు కష్టం చేయను జీతం ఉన్నాడు నా భర్త జీతం ఉన్నాడు మేము లేనోళ్ళం ఈ నిజాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది నా భర్త జీతం ఉన్నది మేము కష్టం చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు జాగా లేదు మేము అప్పుల పాలైపోయినాం మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం మేము ఇప్పుడు ఆ కాటా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసి కాడే చచ్చిపోతాను నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానే అందరికీ పోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే మేము నేను ఎంతగానో ఇప్పుడు 10 ఇంటికి వస్తున్నాం చెత్త అని అంటారు పైసలు ఇస్తానని అన్నా కూడా వారు కాంటాకు రావట్లేరు వారు ఏదైనా లంచం ఇచ్చి వారితో మొత్తం కంట పెట్టుకుంటారు నా ఓట్లు మొత్తం మలక వెళ్ళింది ఎలక కొట్టింది 4000 పట్టాలు తెచ్చిన పట్ట అంతా పాడైపోయింది నిన్న రాత్రి 9 ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి పట్టదానే నడిచిపోయినా నేను 7 రోజులు ఖాళీ ఉండను 6 దాటి 7 రోజులు ఉండను 7 రోజులు కోసం చేయను ఇది నాకు భూమి లేదు తాగలేదు వాడు జీతం ఉన్నాడు నేనే దోషంతో పండించుకొని ఇట్లా ఆగమైపోతున్నా వరకాలం అట్లా నాశనం అయిపోయింది అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాలప్పుడు కాకపోతే కూరలకైనా ఇచ్చేద్దాం టారోలకైనా ఇచ్చేద్దాం అని అంత కూతురు చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరువు కింద ఆ కట్ట తెగి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం కొట్టుకొని పోయింది 6 ఎకరాల పొలం చేసిన నా బావి కూలిపోయింది ఇంటి ఒక ఎకరం ఆడ బుడగుట్ట దగ్గర ఉన్నది నాకు ఆ బావి ఓడలు బావి ఉంటే ఆ బావి మొత్తం కింది నుంచే కొట్టుకుని బావి 2 మోటార్లు మొత్తం కూలిపోయింది తనకి కొట్టుకున్నా ఇది 3 ఎకరాల కవులు తీసుకున్నా అది 6 డబ్బలు అయింది ఆ 3 ఎకరాల 6 డబ్బలు అయింది సరిగా అది కూడా వండలేదు ఇదైనా పండుగ కొంచెం టాడోళ్ళు ఇద్దాం కూలోళ్ళకి ఇద్దాం గీత తిండికి అవుతుందని అంటే తిండి గిడ్ల ఓట్లు కూడా ఉంచుకోలేదు నేను ఇంటికాడ మొత్తం తెచ్చి ఎండ పోసిన నూకలు తెచ్చి తింటున్నా 2 రోజులు బియ్యం పట్టుకొని తింటున్నాం మేము గతి లేదు మాకు వారాకాలం చేస్తే కవులకి చేస్తేనే గీత బతుకుతాం మేము బుక్య ఈరి తిరుమా టండా నా భర్త పేరు బాస్య మా మామ పేరు సన్నాబ్ లచ్చు